హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజీ డైనమిక్ ఛానల్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ అయితే ఒకసారి ఇక్కడ సెటప్ చూడండి. అవునండి, కిచెన్ వీడియో అయితే ఈరోజు చేస్తున్నాను. ఆ కిచెన్ వీడియోలో చికెన్ కర్రీ ఎలా చేయాలో చేస్తున్నాను. ఆల్మోస్ట్ అందరికీ చికెన్ కర్రీ అంటే ఎట్లనో తెలిసి ఉంటుంది. అందరికీ చికెన్ కర్రీ అయితే తెలిసి ఉంటుందండి. ఏంది మీ సోది అది ఇదే అని మాత్రం అనుకోవద్దండి. ఎందుకంటే చాలా మంది కారం పొడితో చేస్తారు, ఒట్టి మిరపకాయలతో చేస్తారు. నేనైతే మా అత్తకాడ ఈ రెసిపీ నేర్చుకున్నాను, అది పచ్చిమిరపకాయలతో చేయడము. ఇది కూడా కొంతమందికి వచ్చిండొచ్చు ఫ్రెండ్స్. నా స్టైల్లో అయితే నేను చేస్తున్నాను. ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు ఈరోజు కిచెన్కి సంబంధించి వీడియో కాబట్టి ఒకటి కిచెన్ టిప్ అయితే ఉంటుంది. మీరు కొంచెం వీడియోని స్కిప్ చేయకోకుండా ఓపిక్గా వింటారని ఆశిస్తూ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను, ఏమేం కావాలో. నేనైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. ధనియాలు, చెక్క, లవంగం, ఇలా చూడండి ఫ్రెండ్స్, 1/2 కిలో చికెన్కి అయితే నేను ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. మాకు స్పైసెస్కి తగినంత చేస్తున్నాను, మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి. ధనియాలు, చెక్క, లవంగము, 2 ఇలాచీలు, మామూలుతే ఇది పడిపోయింది. ఇంకా తర్వాత అల్లం, తెల్లగడ్డ, పచ్చిమిరపకాయలు, ఒకటి చికెన్ మసాలా. అది మీ చాయిస్, ఏ కంపెనీదైనా తీసుకోండి, ఇంట్లో చేసిందైనా మీరు యూస్ చేసుకోండి. టమోటాలు, ఎర్రగడ్డలు, ఇది వచ్చేసి చూడండి గసాలు. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే ఉంటుంది. ఇది వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా రుచికి తగినంత ఉప్పు, తర్వాత పసుపు. కొబ్బరైనా ఒట్టి కొబ్బరైనా తీసుకోండి. నేనైతే ఇలా పౌడర్ చేసి పెట్టా, ఈజీగా ఉంటుందని ఇలా కొబ్బరి పౌడర్ తగినంత తీసుకోండి. వేస్తున్నా, అంతైతే సరిపోతుంది, మరీ హెవీగా లేకుండా. ఇంకా చికెన్ 1/2 కిలో, దీన్ని బాగా వాష్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఉప్పు పసుపు వేసి పెట్టున్నా. దీనివల్ల ఏమంటే అది కొంచెం నీసు వాసన అదంతా ఉంటుంది కదా, అలా పోతుంది. బాగా మళ్ళీ ఉప్పు పసుపు వేసి ఒక 10 మినిట్స్ పెట్టి మళ్ళీ ఒక 2-3 సార్లు వాష్ చేసి తీసుకున్నానండి ఈ చికెన్ అయితే. ఇంకా ఇవన్నీ మసాలాస్ అంతా ఇది మీరు రోట్లో అయినా దంచుకోండి, లేదంటే మిక్సీకైనా వేసుకోండి. అది మీ చాయిస్, మీ ఒపీనియన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నేనైతే దీన్నంతా పేస్ట్ చేసుకొని మీకు చూపిస్తాను. ఇవన్నీ ధనియాలు, చెక్క, లవంగము, ఇలాచి, తర్వాత గసగసాలు, ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి అల్లం, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డ ఇవన్నీ వేసి రెడీ చేసుకున్నానండి. ఇది ఇంకా స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ వెలిగించేసి గోళం అయితే పెట్టేసుకున్నాను. తగినంత ఆయిల్ అయితే వేసుకోండి హీట్ అయిన తర్వాత. 1/2 కిలోకి అయితే నాకు అంత ఆయిల్ అయితే పడుతుంది. నేను ఎక్కువగా ఆయిల్ అయితే యూజ్ చేయనండి. ఆయిల్ అయితే హీట్ అయింది. తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. ఫస్ట్ ఆనియన్స్ అయితే కొద్దిగా వేగిన తర్వాత టమోటా వేసుకున్నామండి. చూడండి, ఆనియన్స్ అయితే ఇలా వేగాయి. ఇప్పుడు టమోటా వేసుకున్నాం. ఇది కూడా కొద్దిగా అలా మగ్గించి అంతవరకు దీన్ని క్లోజ్ చేసేసి మూత అయితే వేసి పెట్టుకున్నాము. కొద్దిగా ఇప్పుడైతే చూద్దాము టమోటా ఎలా వేగిందో. టమోటా అయితే ఆల్రెడీ మగ్గిపోయిందండి. ఇంతైతే చాలు, హాఫ్ లాగా సగం మగ్గితే చాలు అన్నట్టు. ఇంకా చికెన్ అయితే దాంట్లోకి వేస్తున్నాను నేను. చికెన్ వేసిన తర్వాత మొత్తం ఇట్లా
ఒకసారి కలుపుకున్నాము. కలుపుకొని ఈ చికెన్లో వాటర్ పోయేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. అంటే టైం వచ్చేసి ఒక 5-10 మినిట్స్లో అయిపోతుంది. ఇంకా అయితే మూత పెట్టేసి క్లోజ్ చేసుకుందాం. ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దామండి ఎలా ఉందో. ఆల్మోస్ట్ వాటర్ అంతా కుక్ అయిపోయినట్టే, అంటే కొద్దిగా ఉన్నాయి. ఏదో చిక్కగా అయిపోయింది అప్పుడే జ్యూసీగా. ఈ మూమెంట్లో నేనైతే ఇది రోట్లో దంచుకున్నానండి. ఈ పేస్ట్ అంతా ఇది యాడ్ చేసేద్దాం. యాడ్ చేసి ఒక 5 మినిట్స్ దీన్ని హై ఫ్లేమ్లో కాకుండా కొద్దిగా మీడియంలో ఒక 5 మినిట్స్ కుక్ చేయాలి. ఈ మసాలాస్ అంతా గ్రేవీ రావడానికి ఆ ముక్కలకంతా పట్టేలాగా చూడండి, ఇలా ఫ్రై అంతే. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని దీన్ని అలా వదిలేద్దాము. చూడండి, ఒక 5 మినిట్స్ అయితే అయిపోయింది. ఇలా రండి, ఇక్కడ ఆయిల్ సపరేట్ అవుతా ఉంది చూడండి దగ్గర. అలా అయ్యేంత వరకు దీన్ని ఇంకా ఏమీ లేదు చూడండి, అలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకు పులుసుకు ఎంత వాటర్ కావాలో అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి. గ్రేవీ ఎంతగా కావాలో అంత. ఈ మూమెంట్లోనే మీకు సాల్ట్ అలా సరిపోయిందో లేదో చూసుకోవాలి. కారం అయితే వేసుకోకూడదండి, పచ్చిమిర్చితో కాబట్టి అది ముందే అందాజు మీద వేసుకోవాలి. ఇంకొద్దిగా వాటర్ అయితే నాకు పడతాయి. నాకు ఇంకా కొద్దిగా వాటర్ అయితే పడతాయండి. ఇన్ని వాటర్ అని అనుకోవద్దండి, బాగా బాయిల్ అయిపోయి చికెన్ ముక్కలకంతా ఈ మసాలాస్ అంతా పట్టాలి. అప్పుడు ఏదైనా చపాతీలోకి కానీ జొన్న రొట్టెలకు కానీ ఇంకా రైస్లోకైనా బాగుంటుంది. ఈ నీళ్ళన్నీ ఇమిరిపోవాలి. చికెన్ ఎంతగా ఉడికితే అంత టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఆ నీచు వాసన అదంతా ఉండదు. మీరు ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఇప్పుడైతే ఉప్పు కారం నాకైతే పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇంకా ఇది బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది చూడండి. బాగా బాయిల్ అయిపోయి వాటర్ అన్నీ ఇమిరిపోవాలి. అప్పుడు ఒకసారి చూద్దాం. అంతవరకు క్లోజ్ చేసి పెడదాం. చూడండి, బాగా అయితే ఉడుకు పట్టింది. ఇలా బాగా ఉడికి ఆ వాటర్ అంతా పోవాలండి. ఇప్పుడైతే కిచెన్ టిప్ చెప్తాను. ఇది కూడా ఏమన్నా ఆల్మోస్ట్ అందరికీ తెలిసిండొచ్చు. నాకు తెలిసిందైతే మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నానండి. మామూలుగా కరివేపాకు దండిగా తెచ్చుకుంటాము, అది కవర్లో పెడితే పాడైపోయి నల్లగా అయిపోతుంది కదా. అలా కాకుండా కరివేపాకుని బాగా కడిగి కొద్దిసేపు నీడలోనే అలా వదిలేసేయండి. ఆ నీళ్ళన్నీ ఇమిరేంత వరకు వదిలేసిన తర్వాత దాన్ని బాగా ఒక బాక్స్లో స్టోర్ చేసుకోండి. చూడండి, ఇలా ఒక బాక్స్లో ఒక కవర్ పెట్టి స్టోర్ చేసుకోండి, లేదా టిష్యూ పేపర్ పెట్టైనా ఇలా స్టోర్ చేసుకుంటే మీకు ఎన్ని రోజులు, చాలా రోజులు అంటే చాలా రోజులు నిలువ ఉంటుంది. అసలు ఎక్కడ బ్లాక్ లేదు. ఇప్పుడు నేను ఇది నిలువ పెట్టే ఒక 10 డేస్ 1 వీక్ దాకా అవుతుంది. మీరు కూడా ఇలా ఖచ్చితంగా చేయండి. అయితే కరివేపాకును బాగా కడిగి నీళ్ళన్నీ తడి ఆరిపోయేంత వరకు మీరు ఒక క్లాత్ పైన పరిచి దాన్ని వదిలేసేయాలి. ఎండకు కాదండి, నీడకే పెట్టుకోవాలి. ఇదే ఈరోజు టిప్ అండి. చూడండి, ఇలా అయితే కొద్దిగా నీళ్ళు ఇమిరిపోవాలి. ఒక్క నిమిషం చూపిస్తాను. ఇదిగో ఇలా ఇమిరిపోయే మూమెంట్లో మనం చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఇంకా చికెన్ మసాలా వేసాం కదా. ఇంకా ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ అయితే దీన్ని వదిలేద్దాము. చూడండి, ఇలా ఆయిల్ అయితే సపరేట్ అవుతుందండి లాస్ట్కి. ఇంకా ఇది దించే మూమెంట్ అయితే వచ్చింది. మనకు గ్రేవీ ఇంకా ఎక్కువ కావాలన్నా అప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు, లేదా నాకైతే ఈ గ్రేవీ చూడండి సరిపోతుంది. ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకోవాలండి. ప్రజెంట్ అయితే నాకు అహలేదు కాబట్టి అదైతే నేను స్కిప్ చేస్తున్నాను. మీకు ఉంటే గినక వేసుకోండి. నాకైతే ఈ క్వాంటిటీలో సరిపోతుంది గ్రేవీ అయితే.
అందులో కొంచెం ఈరోజు కాంబినేషన్లో దీనికి జొన్న రొట్టె అయితే చేశానండి. జొన్న రొట్టె చేసేదైతే వీడియో చేయలేదు, ఇదిగోండి మళ్ళీ లెంత్ ఎక్కువ అవుతుందని ఈరోజు అయితే జొన్న రొట్టె చేశాను. ఈ కాంబినేషన్లోకి అంత గ్రేవీ అయితే సెట్ అవుతుంది. ఇంకా బౌల్లోకి అయితే సర్వ్ చేసుకున్నాం. ఆఫ్ అయితే చేస్తున్నాం గ్యాస్. ఫ్రెండ్స్, ఇదైతే రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ జొన్న రొట్టె సింపుల్గా చేసుకుని వెరీ టేస్టీ అండ్ స్పైసీ పచ్చిమిర్చి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్మెల్కు మా భైరవ అరుస్తున్నాడు చికెన్ చేసినామని. ఇప్పుడైతే టేస్టింగ్ టైం అండి. ప్రజెంట్ అయితే అంజీ లేడు కాబట్టి నేనే ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. ఇది ఫస్ట్ అయితే ఇది మీకోసమేనండి, తినండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ అయితే నాకు చెప్పండి. నేనైతే తింటున్నాను, ఎలా ఉందో చెప్తాను మీకైతే. ఉప్పు కారం అదంతా ఇప్పుడే కాబట్టి దించింది. చాలా అయితే చాలా హాట్గా ఉంది. మా టేస్ట్కి తగిన ఉప్పు కారం అయితే సరిపోయింది. చికెన్ ముక్క కూడా చాలా బాగా ఉడికినాయి. నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్స్ అయితే చేయండి. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మేమైతే ఈరోజు జొన్న రొట్టె చికెన్ కర్రీ ఫుల్గా కుమ్మేస్తాము. మీరు కూడా ఇలా ట్రై చేసి మీరు కూడా ఇంట్లో హ్యాపీగా తినండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. ఆల్మోస్ట్ అందరికీ చికెన్ కర్రీ అయితే తెలిసి ఉండొచ్చండి. తెలియని వాళ్ళకైనా రీచ్ అవుతుంది. ఖచ్చితంగా మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా అందరికీ గుడ్ నైట్ అండి. ఈ వీడియో అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.